హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజీ. ఈరోజు మనం మిల్క్ షేక్ చేయడం నేర్చుకుందామండి. బ్లాక్ ఫారెస్ట్ మిల్క్ షేక్. ఇది ఇంట్లో సింపుల్గా రెస్టారెంట్లో ఉన్నట్టు టేస్ట్ వస్తుంది. ఇంట్లో సింపుల్గా మనం అన్న ఐటమ్స్తోనే చేసుకుందామండి. దీనికి పాలు, షుగర్, ఓరియో బిస్కెట్స్, బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ అంతే అండి. హెర్షీస్ సిరప్ అన్నది డెకరేషన్, గ్లాస్ డెకరేషన్కి అంతే. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దామండి. మిక్సీ తీసుకుని ఇప్పుడు మిక్సీలో మనం ఫస్ట్ షుగర్ వేసుకోవాలండి. 2.5 స్పూన్స్ వేసుకోవచ్చు. షుగర్ మనం స్వీట్ ఎక్కువ తాగుతామనే వాళ్ళు కొంచెం 3.5 వేసుకోవచ్చండి. కానీ కరెక్ట్ అయితే 2.5 సరిపోతుంది. 2.5 స్పూన్ షుగర్ వేయాలండి. స్వీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు 3 వేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్ మధ్యలో క్రీమ్ తీసేసి ఓన్లీ బిస్కెట్సే వేయాలండి, క్రీమ్ వేసుకోకూడదు. బిస్కెట్సే మొత్తం క్రంబల్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్, జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలండి. మిక్సీ పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకుని 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే కొంచెం అది బరకగానే ఉండాలండి, మొత్తం మెత్తగా అయిపోకూడదు. అది అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ షేక్లో వచ్చి 1/2 లీటర్ మిల్క్ వేసుకో, మళ్ళీ గ్రైండ్ చేసుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ అండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అది వేసుకోవాలండి. వేరే ఫ్లేవర్ ఏదైనా అయితే ఐస్ క్రీమ్ మిల్క్తో పాటు వేసుకోవచ్చండి. ఇదైతే మటుకి లాస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫ్లేవర్ ఉంది కదా, అది తగులుతూ ఉంటుంది మనం తాగేటప్పుడు. అదే ఫస్ట్ వేస్తే అది గ్రైండ్ అయిపోయి మెత్తగా అయిపోయి చిక్కగా ఉంటుందండి మిల్క్ షేక్. సో ఇలా చేస్తే ఇంకా మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, సింపుల్గా అవుతుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. 2 మినిట్స్ అంతే, జస్ట్ 2 మినిట్స్ అండి. రెడీ అండి మిల్క్ షేక్. మనం పిల్లలకి గార్నిష్ చేసి పెట్టామంటే వాళ్ళకి నచ్చినట్టు తాగుతారండి. ఇది సింపుల్గా అవుతుందండి రెస్టారెంట్ లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.